హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. మొత్తంగా 2050 పోస్టులకి నోటిఫికేషన్ విడుదలైందండి. సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ జాబ్స్ అండి ఇవి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్లో ఉన్న ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి కూడా ఈ నోటిఫికేషన్లో ఛాన్స్ ఉందండి. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ నోటిఫికేషన్లో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వారందరికీ కూడా భారీ జీతంతో ఈ జాబ్స్ అనేది ఉంటుందండి. ఈ వీడియోలో మీకోసం ఎవరైతే అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఏంటి, అన్ని వివరాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ ఎందుకు స్పెషల్ అనేది చూసుకుంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులు వచ్చేసి హోమ్ పోస్టింగ్ అండి. సొంత ఊర్లోనే సర్కిల్లో పోస్టింగ్ ఉంటుందండి. ఎవరైతే అప్లై ఏ సర్కిల్ నుంచి చేసుకుంటారో ఆ సర్కిల్లోనే పోస్టింగ్ అనేది జరుగుతుంది. ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ. మన సొంత ఊర్లోనే ఉండడం అనేది అవకాశం. ఇక వారు ఇచ్చేది ఆకర్షణీయమైనటువంటి జీతం. గ్రేడ్ వచ్చేసి JMGS 1 కింద వాళ్ళు గ్రేడ్ ఇస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి జీతం ప్యాకేజ్ లభిస్తుంది. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరి సెలక్షన్ కూడా ఈజీ సెలక్షన్గా ఉంటుందండి. కేవలం ఒక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఖాళీల వివరాలకు వెళ్తే 2050 పోస్టులు ఉన్నాయండి. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్లో వచ్చేసి 80 పోస్టులు ఉన్నాయండి. అండ్ అమరావతి సర్కిల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 97 పోస్టులు ఉన్నాయండి. అభ్యర్థులు ఏదో ఒక సర్కిల్కి మాత్రమే అప్లై చేయాలండి. అయితే తెలంగాణకు సంబంధించి 5 ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు అలాగే అప్లై చేసుకోవాలండి. ఇక శాలరీ మరియు అలవెన్సెస్ చూసుకుంటే డిజిగ్నేషన్ వచ్చేసి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అనే డిజిగ్నేషన్ ఇచ్చిస్తున్నారు. అండ్ గ్రేడ్ వచ్చేసి JMGS 1 కింద గ్రేడ్ కింద ఇస్తున్నారు. బేసిక్ పే వచ్చేసి 48,480 రూపీస్ స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. ఇంక్రిమెంట్ అనేది చేరిన వెంటనే 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు అనేది ఉంటుందండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. గ్రాస్ శాలరీ వచ్చేసి నెలకు సుమారుగా 60,000 నుంచి 70,000 వరకు వస్తుందండి. అలవెన్సెస్ కూడా కలుపుకుంటే DA, HRA, CCA అనేది కలుపుకుని ఈ యొక్క శాలరీ అనేది ఇస్తారు. దీంతో పాటు PF, మెడికల్ అండ్ మరియు నేషనల్ పెన్షన్ స్కీమ్ అనే సౌకర్యాలు కూడా ఉంటాయండి. కంప్లీట్గా గవర్నమెంట్ పే స్కీమ్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇస్తున్నారు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ పోస్టులకు అప్లై చేసే వరకు ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మెడికల్ ఇంజనీరింగ్ CA అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులని చెప్తున్నారు. డిగ్రీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారికి ఉండాలని చెప్తున్నారు. ఇక అనుభవం చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అది కూడా కనీసం 2 ఏళ్ళ అనుభవం అనేది ఉండాలి. యాజ్ ఆన్ డేట్ 31 డిసెంబర్ 2025 వరకు క్యాలిక్యులేట్ చేస్తారండి. ఏదైనా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్లో పనిచేసేవారన్నా లేదా రూరల్ బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేసి ఉండాలండి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే 21 ఇయర్స్ అనేది మినిమంగా ఉండాలి. అండ్ 30 ఇయర్స్ అనేది మ్యాక్సిమం అండి. ఎవరైతే 01/01/1996 నుంచి 31 డిసెంబర్ 2004లో మధ్యలో పుట్టిన వారికి ఈ యొక్క ఏజ్ అనేది కరెక్ట్గా సరిపోతుందని చెప్తున్నారు. దాంతోపాటుగా OBC వారికి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. SC ST వారికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ PWBD వారికి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది మనం చూసుకుంటే ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. అక్కడ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. క్వాలిఫైడ్ నుంచి సెలక్షన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారండి. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది విల్ బి కండక్టెడ్ ఇఫ్ లాంగ్వేజ్ నాట్ స్టడీడ్ ఇన్ 10th and 12th అనే దానికి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ అనేది చేస్తారని చెప్తున్నారు. ఇక పరీక్ష విధానం వచ్చేసి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుందండి, డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఆబ్జెక్టివ్ టెస్ట్లో వచ్చేసి 120 మార్కులకి 2 గంటల సమయం అనేది ఇస్తారండి. అందులో వచ్చేసి సబ్జెక్ట్స్ వచ్చేసి సిలబస్ వచ్చేసి ఇంగ్లీషు, బ్యాంకింగ్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ ప్లస్ జనరల్ అవేర్నెస్ మరియు ఎకనామిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఉంటాయండి. దాంతో పాటుగా కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది కూడా వారు అడుగుతారు. డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి 50 మార్కులకు ఉంటుందండి. 30 నిమిషాల సమయం ఇస్తారండి. అందులో వచ్చేసి ఇంగ్లీష్ లెటర్ రైటింగ్ మరియు ఎస్సే రైటింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక మంచి విశేషం ఏంటంటే గమనించాల్సింది ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. తప్పు సమాధానాలకు మార్కులకు ఎటువంటి కోత అనేది లేదు.
ఇక పోస్టింగ్ మరియు లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన అర్హత చూసుకుంటే పోస్టింగ్ వచ్చేసి మీరు అప్లై చేసిన సర్కిల్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైనా సర్కిల్లో అప్లై చేస్తే అక్కడే మీకు పోస్టింగ్ ఉంటుంది. తెలంగాణలో అప్లై చేసే వారికి ఏ సర్కిల్ అయితే అప్లై చేస్తారో అక్కడే పోస్టింగ్ ఉంటుందని చెప్తున్నారు. లోకల్ లాంగ్వేజ్ అనేది చూసుకుంటే తెలుగు లేదా ఉర్దూ చదవడం, రాయడం మరియు మాట్లాడడం అనేది తప్పనిసరిగా రావాలి. 10th అండ్ 12thలో ఈ సబ్జెక్ట్ చదివి ఉంటే లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉండదు. ఒకవేళ ఎవరైతే 10th క్లాస్ వరకు తెలుగు లేదా ఉర్దూ మీడియం కింద చదివి ఉన్నా, వారికి సబ్జెక్ట్ ఉన్నా కానీ వీరికి ఎటువంటి లాంగ్వేజ్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయరని చెప్తున్నారు. అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే జనరల్ మరియు ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి 750 రూపీస్ ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది తీసుకోరని చెప్తున్నారు. కాబట్టి వారికి ఒక మంచి అవకాశం. ఇక అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ కేవలం ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే చేయాలండి. డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఈ పేమెంట్స్ అనేది చేయొచ్చని చెప్తున్నారు. ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలండి. ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ అనేది నేను నోటిఫికేషన్ బాక్స్లో ఇస్తానండి. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకొని కూడా ఓపెన్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనం కెరియర్స్ అనే ట్యాబ్కి వెళ్ళి ఆ ట్యాబ్ని మనం క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ అనే ట్యాబ్ని మనం క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ అనే దాన్ని క్లిక్ చేసుకొని అక్కడ మన వివరాలన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక ఏమేమి మనం అప్లోడ్ చేయాలంటే ఫొటోసు, సిగ్నేచర్, ఐడి ప్రూఫ్ ప్లస్ మన యొక్క రిజ్యూమ్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలండి. ఇవి ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసే ముందు మనం ఖచ్చితంగా స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. నోటిఫికేషన్లో వీటికి సంబంధించిన స్కానింగ్ సంబంధించిన సైజు మరియు ఫార్మాట్స్ అన్నీ కూడా ఇచ్చారండి. అవి నోటిఫికేషన్లో మీరు కంప్లీట్గా డీటెయిల్స్ ఒకసారి మీరు చదవాలని చూసుకోవాలని కోరుకుంటున్నాను. దాని తర్వాత మీరు ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి వస్తుంది ఆన్లైన్లో. దాని తర్వాత మీరు సబ్మిట్ అనేది చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ ఫామ్ని మీరు తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని భద్రపరచుకోవాల్సి వస్తుందండి. ఇక మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది 29th January 2026 నుంచే స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 18th February 2026కే ఉందండి. కాబట్టి మీరు తొందరగా ఈ పోస్టులకు సంబంధించిన వారు క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా సర్వర్ ఇష్యూస్ తోటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండటానికి వెంటనే అప్లై చేసుకోండి. ఇక ఎగ్జామ్ డేట్ వచ్చేసి March 2026న 22 ఉంటుందని చెప్తున్నారు. చివరి తేదీ వరకు వేచి చేయకుండా అప్లై చేసుకోండి అని గమనించేస్తున్నారు. ఇక మనం ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ ఏంటంటే సిబిల్ స్కోర్ అండి. మెయిన్గా చూసుకుంటే లోన్ లేదా పెండింగ్ లోన్స్ ఎటువంటివి కూడా మన దగ్గర సంబంధించినవి ఉండకూడదు. సిబిల్ స్కోర్ అనేది బాగా ఉండాలని చెప్తున్నారు. అఫీషియల్ పీడిఎఫ్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అప్లై చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ చదవండి. లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ మీరు ఖచ్చితంగా చూసుకొని చదువుకోవాలండి. ఫోటో కాపీస్ సంబంధించి వచ్చేసి అప్లికేషన్లో వాడిన ఫోటో యొక్క 8 కాపీలు మీ దగ్గర ఉంచుకోవాలి. ఇక ఎవరైతే అప్లై చేస్తున్నారో అందరికి కూడా జాబ్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి. ఇంకా ఎవరైతే జాబ్ కోసం నీడీ ఉన్నారో ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ ఒక అవకాశాన్ని వారికి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను వాటికి రిప్లై చేస్తాను, రివర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.